నీటి కొరత మానవ అవసరాలతో పాటు పరిశ్రమలపై కూడా ప్రభావం చూపుతోంది. విశాఖకే తలమానికమైన ఉక్కు తయారీకి కూడా నీటి గండం పొంచి ఉంది. దీనికి సంబంధించి చూసినట్లయితే నీటి గండంతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రధాన నీటి వనరులైన ఏలేరు కాలువ నుండి నీటి సరఫరా సరిపడక జరగకపోవడంతో ఆందోళన ప్రారంభమైంది. మరో 2 వారాల పరిస్థితి ఇలానే కొనసాగితే యూనిట్లు షట్డౌన్ కాక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఇనుము తయారీ కోసం నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు బ్లాస్ట్ ఫర్నెస్లోనూ నీటి వాడకం అధికంగానే ఉంటుంది. మరికొన్ని ప్రధాన విభాగాలైన కోక్ ఓవెన్, ఎస్ఎంఎస్, వైర్ రాడ్ మిల్స్, ఎల్ఎల్ఎం, థర్మల్ పవర్ ప్లాంట్ కన్వేయర్ బెల్ట్కు సంబంధించిన విభాగాల్లోనూ నీటి అవసరం అధికమనే చెప్పాలి. మొత్తం స్టీల్ ప్లాంట్కు రోజుకు కనీసం 35 ఎంజీడీల నీరు అవసరం ఉంటుంది. అయితే ఈ ఉక్కు ఫ్యాక్టరీకి నీటి సరఫరా ఏలేరు కాలువ నుంచి నేరుగా కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా ఉక్కు కర్మాగారానికి అందిస్తారు. అయితే ఏలేరు కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో రిజర్వాయర్కు చేరే నీరు క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా స్టీల్ ఫ్యాక్టరీకి మొదట 22 ఎంజీడీల నీటిని సరఫరా చేసిన అధికారులు ఆ తర్వాత 18, అటుపై 5 ఎంజీడీల నీటి సరఫరాకు తగ్గించేశారు. ప్రస్తుతం కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ మరో 2 వారాల పాటు సరిపడినా ఆ తర్వాత నీటి కొరత తీవ్రంగా ఉంటుందని ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులే చెబుతున్నారు. అదే పరిస్థితి ఎదురైతే స్టీల్ ప్లాంట్లో కొన్ని యూనిట్లు షట్డౌన్ చేయక తప్పదంటున్నారు. దీంతో ఉత్పత్తి నిలిచిపోయి ₹1,00,00,000 నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఏలేరు కాలువ పూడికతీత పనులు సత్వరమే చేపట్టాలంటున్నారు.